మీకన్నా మీ అసలు హ్యాండే చక్ 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 అనిపిస్తున్నాయి. కదా, ఆ! ఎప్పుడు హ్యాండ్ ఎప్పుడు నిండుగుండాలనా? అంతే. ఓకే. అమ్మాయిలు చాలా బ్యాంగిల్స్ ఏసుకొని నిండుగా పెట్టుకుంటారు. కానీ సుచిత్ర గారు మొత్తం క్రిస్టల్స్‌తోని ఆ ఏజ్ అని అయిపోయింది సార్, బ్యాంగిల్స్ ఏజ్ అని. కదా! ఇప్పుడు మొత్తం ఆ! ఓం నమ శివాయ వెళ్ళిపోయింది. బాగా నమ్ముతారా అండి? చాలా. హ్మ్. అంటే కొన్ని మనకు సంఘటనలు ఎదురైనప్పుడు నమ్మాల్సొస్తది. కొన్నేమో బై బర్తే మనం పేరెంట్స్ ఫాలో అవుతుంటే ఫాలో అవుతాను. సుచిత్ర గారికి గాడ్ మీద నమ్మకం అనేది అంటే ఫాలో అవ్వాలి అనేది ఎప్పుడు అనిపిచ్చింది? చిన్నప్పటి నుంచే, హ్మ్. మమ్మీ దగ్గర నుంచే. ఓకే. మమ్మీ ఎప్పుడు షీ టేక్స్ మీ టు టెంపుల్ అనమాట. హ్మ్. ప్రతిరోజు వెళ్తారు. ప్రతిరోజు స్కూల్ వచ్చిన తర్వాత, హ్మ్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళిపోతాము. అచ్చా! సో అది పుట్టినప్పటి నుంచే ఉందన్నమాట. ఓకే. అంటే దేవుడికి నమ్మకం ఒకటి. అండ్ ఇదేంటిది మళ్ళీ? ఇది ఇట్స్ ఎ దీనికి హీలింగ్ ప్రాసెస్, ఓకే. క్రిస్టల్స్ అని. హ్మ్. వెదర్ ఇట్స్ లైక్ పాజిటివ్ ఎనర్జీ అని హ్మ్. రావడానికి. కానీ ఏదో విన్నాను నేను. ఇక్కడ మన మనుషులను కలిసిన తర్వాత మనం వెళ్ళేసి సాల్ట్ వాటర్ సంథింగ్ అని విన్నాను. అది ఎప్పుడూ ఉంటుంది. ఆహా! ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ సాల్ట్ వాటర్ ఫర్ అ నైట్. హ్మ్. నెక్స్ట్ డే యూజ్ చేయాలి. ఎవరు గైడ్ చేస్తున్నారు ఇవి మంచిగా? అంటే ఇది ఇవ్వడం మీకు పాజిటివ్ ఎనర్జీ కోసం. అచ్చా, ఇది ఎవరి దగ్గర ఎవరి తీసుకున్నా దగ్గర అంటారా? ఐ తీసుకుంటున్నారు? హ్యావ్ అ పర్సన్ హూ ఇస్ మేకింగ్ దిస్. హుహు. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నారు. చాలా మంది దగ్గర మేము చెప్తున్నాను. చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడిప్పుడు ట్రెండింగ్ అయిపోయింది అనమాట. ఓకే. మీరు ఫాలో అవుతున్నారు. చాలా రోజుల నుంచి, కరుంగలి ఆల్మోస్ట్ లైక్ మాల కూడా 6-7 ఫాలో ఇయర్స్. అవుతున్నారా? ఓకే. ఇట్ ఈస్ కరంగాలి రుద్రాక్ష అని ఉంటుంది. హుహు. నిజంగా నమ్మొచ్చా అండి? మీరు నమ్మితే అది వర్క్ అవుతుంది, హ్మ్. నమ్మకపోతే వర్క్ అవ్వదు. అంతే. ఓకే. డిపెండ్స్ హౌ యూ టేక్. ఓకే. సుచిత్ర గారు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్‌లో చాలా బిజీగా ఉన్నారు. లేదు సార్, ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. కొన్ని కానీ నేను ఇంటర్వ్యూస్ చూసినప్పుడల్లా సుచిత్ర గారు తక్కువ, డిస్కో శాంతి గారు ఎక్కువ. అందుకే ఇవ్వట్లేదు. అందుకని ఇవ్వట్లేదా? ఓకే. మీ గురించి ఎవరు అడుగుతలేరు. నార్మల్‌గా స్టైల్‌గా అడుగేస్తున్నారు. మేబీ బికాస్ మై బ్యాక్గ్రౌండ్ ఇస్ లైక్ దట్, ఐ కాంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. హుహు. ఓకే. ఒక మంచి ఆర్టిస్ట్ అంటే డ్యాడీ గూడా హీరో గదా! అప్పట్లో చాలా మంచి పెద్ద హీరో అండ్ ఆ ఫ్యామిలీ నుంచెళ్ళొచ్చారు గదా! అంటే కొంచెం ఒక ప్రౌడ్‌నెస్ అది ఉంటది గదా! మెయింటెనెన్స్ గాని అలా ఎలా ఉండేది అప్పట్లో? మేము నార్మల్గానే ఉంటాం. హ్మ్. డాడీ, అక్క, బావ అందరూ ఉన్నా కూడా మాకు నార్మల్ లైఫ్ ఎప్పుడు. హ్మ్. యాటిట్యూడ్ లేకపోతే హెడ్ వెయిట్ ఎవరికీ లేదు ఇంట్లో, మాకు కూడా లేదు. ఓకే. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. నేర్చుకుంటున్నాను సార్, తెలుగు ఇండస్ట్రీకి వచ్చాము కదా, నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నారు. ఓకే. టీచర్‌ని పెట్టుకున్నారా? లేకుంటే బుక్స్ చదువుతుంటారా? లేదు సార్, మాట్లాడటం, ఆటో వాళ్ళతో మాట్లాడటం, మేట్స్తో మాట్లాడటం ఓకే. అన్నీ తెలుగే. కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చు కానీ ఆహా! వాళ్ళ దగ్గరనే ఓహ్! మాట్లాడతాను ఎక్కువ. ఏం చదువుకున్నారు మ్యామ్? పీజీ చేశాను సార్, పోస్ట్ ఓకే. గ్రాడ్యుయేట్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. హుహు. ఓకే. అండ్ ఇండస్ట్రీకి అంటే చాలా వరకు మీరు చూస్తే సీరియల్స్ ఎక్కువ చేశారు మూవీస్ కన్నా. అవును సార్. సీరియల్స్ వైపు ఎందుకెళ్లారు? అంటే మా ఆపర్చునిటీ అక్కడ ఫస్ట్ వచ్చిన వల్ల అక్కడ వెళ్ళిపోయాను. అండ్ ఇట్ ఆల్సో ఇస్ గుడ్. హ్మ్. అది రెగ్యులర్ షూట్ ఉంటుంది. సీరియల్స్ అంటే చాలా మంది ఆర్టిస్ట్ స్కూల్‌కెళ్ళినట్టు అంటే డైలీ వెళ్తూనే ఉండాలి గదా! మనకు ఒక మంత్లీ ఒక 15 డేస్ ప్యాక్ అయినామంటే అటే వెళ్ళిపోతుండాలి గదా! ఎలా అనిపిస్తది సీరియల్? స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉండింది. హ్మ్. తర్వాత అలవాటు అయిపోయింది. సీరియల్స్ లేకపోతే బోర్ కొడుతుంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని. హానెస్ట్ గా. ఓకే. మూవీస్ అంటే వాళ్ళు చెప్తారు ఈ 15 డేస్ ఉంటుంది. అవును. బట్ సీరియల్స్ అలా కాదు. మంత్లీ మొత్తం మంత్ ఉంటుంది. లైక్ హ్మ్. మంత్లీ విల్ గెట్ లైక్ 5-6 డేస్ హాలిడేస్ అవును. అలా ఉంటుంది తప్ప హ్మ్. పొద్దున వెళ్తే రాత్రి వస్తాము. సో రెగ్యులర్ గా వెళ్ళిపోతే అది దట్ విల్ బి ఫన్ అండ్ విల్ హ్యావ్ పీపుల్ టు సిట్ అండ్ టాక్ ఇన్ హ్మ్. సీరియల్స్ అనమాట. ఓకే. మీరు గూడా మంచి డాన్సరే గదా! అక్క అలా కాదు కానీ ఓకే. ఓకే. అంటే అక్క ఎప్పుడు చెప్పలేదా? వాళ్ళు మంచి ఎస్టాబ్లిష్ అంటే మంచి మూవీస్ చేశారు. అండ్ హీరో బ్యాక్‌గ్రౌండ్ మీది డ్యాడీది గూడా. అండ్ 'ప్రకాష్ రాజ్' గారు గూడా ఉన్నారు. మీరెందుకు సీరియల్స్ వైపు అంటే ఒక ఫ్యామిలీ నుంచి చూజ్ చేసుకోవాలంటే కొన్ని కొన్ని మనం ఆలోచిస్తాం. అది ఈ అమ్మాయి చేస్తదా? లేదా? అన్నది. అంటే సీరియల్స్ వైపు రావడానికి మెయిన్ కారణం ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని సీరియల్‌కి? ఎవరు లేదు సార్, ఆపర్చునిటీ వచ్చింది నేనే వచ్చేసాను. ఎవరిచ్చారు ఫస్ట్ ఆపర్చునిటీ? సుచిత్ర గారు సీరియల్స్‌కి సెట్ అయిపోతారని. ఐ డిడ్ చిన్న చిన్న మూవీస్ చేశాను, ఫ్రెండ్ క్యారెక్టర్ అని. ఓకే. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్ శ్రీనివాస్ చిదంబం చెప్పి హీస్ డూయింగ్ ఎ సీరియల్. హీస్ ఎ సీరియల్ ఆర్టిస్ట్. హ్మ్. సో హీ సెడ్ లైక్ వై కాంట్ గెట్ ఇన్ టు సీరియల్, ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాము, టాలెంట్ ఉంటే అలా చేసుకోవచ్చు కదా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్, యూ విల్ లెర్న్ యాక్టింగ్ సీరియల్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. హుహు. సో హీఈస్ ద వన్ హూ గ్రేట్. grabbed into serials. ఓకే. ఫస్ట్ ఒక 1 month కష్టపడ్డాను. దెన్ హీ సెడ్ లైక్ యూ హావ్ టు లెర్న్ యాక్టింగ్ నేర్చుకోవాలి, హ్మ్. ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి అని చెప్పిన వల్ల ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఇట్ వాస్ ఫన్. కానీ సీరియల్స్‌లో ఒక్క డైలాగే 4 సార్లు చెప్పాలి గదా! అది ఎట్లా ఫీల్ 4 అయ్యేవారు సార్లు కాదు స్టార్టింగ్? సార్, 15 టైమ్స్ అన్నమాట. వావ్! ఎలా బోర్ కొట్ట అది మీకే రొటేట్ అయిపోతది గదా! నోటెడ్ అయిపోతది మొత్తం. లేదు సార్. అలా కాదు. ప్రాంప్టింగ్ వస్తూనే ఉంటుంది అవును. కదా మనకి. సో ప్రాంప్టింగ్‌లో మన ఎక్స్‌ప్రెషన్స్ ఒక్కటే మెయిన్ అక్కడ.
సో ముద్దులే వచ్చి మన ప్రాంప్టర్ వచ్చి దే విల్ కమ్ అండ్ టెల్ డైలాగ్స్ చూడాలి. మేడం ఇలా డైలాగ్స్ ఇలా ఇలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉండాలి అలా వల్ల అయిపోతుంది అది. కానీ ఎలా ప్రాంప్టింగ్ అది ఇచ్చేటప్పుడు మీకు అంటే ప్రాక్టీస్ అయిన తర్వాత ఇట్స్ ఓకే. స్టార్టింగ్ లో ప్రాంప్టింగ్, ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి, డైలాగ్ డెలివరీ ఇవ్వాలి. ఎలా మేనేజ్ చేసేవారు? నేను తమిళ్ సీరియల్ చేశాను సార్. అప్పుడు స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉంది. ఓకే. తర్వాత అలవాటు అయిపోయింది. సో తెలుగు సీరియల్ చేసినప్పుడు లేదు. కానీ ఎక్స్ప్రెషన్ ఒక్కటే రాలేదు స్టార్టింగ్ లో ఒక 1-2 months ఐ సఫర్డ్. ఛానల్ వాళ్ళు చెప్పారని అమ్మాయి కొంచెం ఎక్స్ప్రెషన్స్ రాలేదు చూసుకొని చెప్పిన తర్వాత మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మళ్ళీ మేనేజర్ గారు మాట్లాడారు. పక్కన పిలిపించి అమ్మా లేకపోతే వేరే వాళ్ళు చేంజ్ చేస్తారు అని. అయ్యో! బికాస్ ఇన్ సీరియల్స్ దే డూ దట్. దే విల్ Yes, జస్ట్ Time waste, yeah. దే విల్ రిమూవ్ ది పర్సన్ అండ్ దే విల్ పుట్ ఆన్. సో ఐ జస్ట్ టుక్ అ టైమ్. దెన్ వాళ్ళ దగ్గర అడిగి లింక్ అన్ని పంపించమని చెప్పి అమ్మ. అన్ని విలన్స్ ప్రాపర్ విలన్స్ ఇన్ సీరియల్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ హౌ దే మేకప్ హై లాషెస్ అన్ని మార్చుకున్న తర్వాత ఆ లుక్ వచ్చింది అనమాట. దెన్ ఐ పిక్డ్ అప్. కానీ ఇప్పుడు సింపుల్ గానే ఉన్నారు. సీరియల్స్ అనగానే ఇంకా హెవీ మేకప్ ఉంటది కదా, విగ్స్ అవి అన్ని. అక్కడ మేకప్ బికాస్ ఆఫ్ పొద్దు నుంచి చేస్తాం కదా సార్. అవును. పొద్దున ఐ థింక్ దే స్టార్ట్ at 8 o'clock. Yeah, sometimes yes, they yes. start at 7:30. రాత్రి 9 o'clock చెప్తారు కానీ ఇట్ గోస్ టిల్ 1-2 o'clock అవును, ఆల్సో. అవును. మేము మేకప్ పైన మేకప్ బిల్డ్ చేసిన వల్ల ఇట్ విల్ ఓవర్ మేకప్. ఓకే. కానీ మీరు చూస్తే సింపుల్ గా ఉన్నారు. క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అంటే కానిస్టేబుల్ కన్కమ్ లో చూస్తే ఇంత విలన్ కొత్తగా ఉంది అన్నట్టుగా అనిపించింది. ఆ డైలాగ్స్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలాంటి హోంవర్క్ చేశారు దానికి? నో హోంవర్క్ అట్ ఆల్ సార్. నేను సార్ దగ్గర ప్రశాంత్ గారు నాకు హీ కాల్ మీ, హీ టోల్డ్ ద స్టోరీ. నాకు స్టోరీ నచ్చింది అనమాట. దెన్ హీ సెడ్ లైక్ లెట్స్ వెయిట్ ఫర్ ఈటీవీ వాళ్ళు ఒప్పుకోవాలి బికాస్ యూ అవును, లుక్ ETV, డిఫరెంట్ అని చెప్పి. తర్వాత మళ్ళీ దానికి ఫోటోషూట్ చేశారు. చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అన్ని రోజు రాలేదు. ఐ థింక్ 12-15 days. ఆ ఒక్క రోజుకి వచ్చి ఒకటే సీన్ తీస్తారు. ఐ విల్ బి ఇన్ ద వ్యానిటీ ఓన్లీ. ఎక్కువ Okay. ఉండను కూడా. అవును. నాకు ఎక్కువ సీన్ తీసారంటే ఆ జైల్ సీన్ ఒకటి అవును. తీశారు. అండ్ మీ అండ్ వర్ష గారు ఆపోజిట్ అవును. అదొక ఎక్కువ కూర్చొని అవునవును. చేసిన సీన్ అదొకటి. వేరేదాని ఆ 15 days ఐ వాజ్ ఇన్ ద వ్యానిటీ ఓన్లీ. యాక్టింగ్ గురించి అడిగితే ప్రశాంత్ గారి దగ్గర ముందులెళ్ళి అడుగుతాను సార్ నాకు ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని. హీ విల్ గివ్ సమ్ ఆప్షన్స్ అండ్ హీ ఆల్సో యాక్ట్స్ అండ్ షోస్ మేడం ఇది ఐ వాంటెడ్ అని చెప్పి. ఇఫ్ ఇట్స్ ఓకే అది ఓకే అయిపోతుంది. లేకపోతే మళ్ళీ ఒక టేక్ చేస్తారు. ఓకే. సో నాకు ఎక్కువ టేక్ అయిందంటే మై ఐబ్రోస్ గోస్ అప్. అది మన సీరియల్స్ అలవాటు పోయి అది అక్కడ కొంచెం ప్రాబ్లం అయింది తప్ప దానికోసమే నాకు మళ్ళీ రిపీట్ అయింది. అచ్చా, అచ్చా. అదర్వైజ్ ఇట్ వాస్ గుడ్. Yes. సో హీ షోస్ వాట్ హీ వాంట్స్ ఐ డిడ్. ఓకే. నాకు అది ఒకటే కావాలి బికాస్ ఐ వాంట్ డైరెక్టర్ గారికి ఓకే హీ సాటిస్ఫైడ్ అని అనిపించాలన్నమాట. యాక్చువల్ మిమ్మల్ని ఎప్పుడు చూసారంటే మా లిఫ్ట్ లో పెట్టారు. ఈటీవీ విన్ లోనే కదా అది రిలీజ్ అయింది. ఈటీవీ విన్ అనుకుంటా. పోస్టర్ మా లిఫ్ట్ లో పెట్టారు. మా అపార్ట్మెంట్ లిఫ్ట్ లో పెట్టారు. ఓహో ఇట్లా నిలబడ్డారు, నలుగురు వెనక ఉంటారు. పోస్టర్ అదే కదా. అవునవును. ఎవరిమి అసలు అని నేను అలా అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో మీరు డిస్కో శాంతి గారి సిస్టర్ అది అన్ని తెలియదు. ఏదైనా కొత్తగా పోలీస్ క్యారెక్టర్ చేశారని నేను అనుకుని అప్పుడు ఎవరని ఆ నెంబర్ నేమ్ సెర్చ్ చేస్తే అప్పుడు మీరు వచ్చేసారు. వచ్చేసింది అనమాట. అప్పుడు వచ్చేసారా? ఆల్రెడీ చాలా ఉన్నారు. అప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా మీరు. ఓకే, నేను చూడలేదు. అసలు ఏదో ఉంది మేడం దగ్గర ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాను అనమాట. చాలా లిస్ట్లలో ఉన్నాయి. చాలా మీ పోస్టర్స్ అవునా? అవన్నీ చాలా మందికి తెలుసు మీరు బాగా. అండ్ చాలా అంటే డిస్కో శాంతి గారి పేరు ఎక్కడ వాడుకోలేదండి మీ ఇండస్ట్రీలో? అంటే మ్యారేజ్ తర్వాత మీరు యాక్టింగ్ లో వచ్చారు కదా. అవును సార్. ఓకే. అంటే శాంతి గారు ఒక మంచి ఎస్టాబ్లిష్ అంటే చెప్తే చెల్లె ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు యాక్టింగ్ కి. అలాంటి ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇయ్యలేదా? లేదు. మీరు అడగలేదా లేకుంటే ఏంటిది? నేను అడగలేదు సార్. మ్మ్. ఐ హావ్ మై ఓన్ ఈగో. ఓకే. అక్క పేరు పెట్టి వస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది కానీ బట్ ఐ డోంట్ వాంట్ యూజ్ అని ఇప్పుడు కూడా లేదు. ఓకే. కానీ కొందరికి డాడీతోని పేరుతోని మనం వెళ్ళిపోతుంటాం. కానీ ఎక్కడ కూడా ఎవరి వాళ్ళే వెళ్తున్నారా టాలెంట్ తోని? అంతే సార్. ఇఫ్ యూ హ్యావ్ యూఆర్ వెరీ లక్కీ మీ టాలెంట్ వల్ల పైకి వస్తారు. లేకపోతే కష్టపడుతూనే ఉండాలి. ఓకే. కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పుడు కష్టపడుతున్నారా లేకుంటే ఎంజాయ్ చేస్తున్నారా? కష్టపడి ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. బికాస్ వీ హ్యావ్ టు నో సార్ మనకి కష్టపడితే మనకి వాల్యూ తెలుసు. సో ఇప్పుడు నేను కష్టపడడం వల్ల ఐ కెన్ ఫీల్ మై సిస్టర్ ఎంత కష్టపడ్డారు అని చెప్పి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే. అంటే చాలా ఏజ్ గ్యాప్ కదా అక్క చాలా. మీకు. అప్పుడు మూవీస్ చూసేవారా థియేటర్ కి వెళ్ళేసి?
థియేటర్ కి ఎక్కువ వెళ్ళాము సార్. హ్మ్. లైక్ నేనైతే మాకైతే చదువు ఎక్కువ ఇంట్లో. ఓకే. సో చాలా తక్కువనే చూస్తాము. అండ్ అక్క ఐటమ్ డాన్స్ చేసిన వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్ షీ విల్ నెవర్ అలౌ us to ఓహ్! go సీ and వాచ్. watch. లేదు. ఓకే. నాకు తెలిసి ఐ నెవర్ వాచ్డ్. ఓకే. ఇప్పుడిప్పుడే పెళ్లి అయిన తర్వాత ఐ స్టార్టెడ్ వాచింగ్. అది కూడా ఇప్పుడు కానిస్టేబుల్ కనకం ఇంటర్వ్యూ వల్లనే ఐ స్టార్టెడ్ వాచింగ్ సిరీస్ బికాస్ దే ఆర్ ఆస్కింగ్ టూ మెనీ క్వశ్చన్స్ యెస్. అబౌట్ యెస్. అక్క. ఐ యెస్. డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ అక్క. ఓకే. అలా పెంచారు. హ్మ్. సో నేను నా స్కూల్, అమ్మ, అక్క వస్తే అక్కతో, అక్క పిల్లలతో అంతే మనం హ్మ్. తప్ప మూవీస్ ఏమి చూడము. ఓకే.